అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ కాకినాడలో బెల్లా ఫార్మ్స్ ఇది ఇనాగరేట్ చేసుకోవడానికి, అదేవిధంగా బెటాలియన్ సందర్శించడం, రాజమండ్రిలో ఒకటి చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, మీ పూర్తి చేసుకోవడానికి విధంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుని చెప్తాను, తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. మేము గత 7-8 నెలలుగా చేస్తున్న పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయటం, ఏదన్నా నేరం జరిగినట్లయితే దాన్ని ఒక టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా వరకు డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఉదాహరణకి కొంతకాలంగా ఎక్కువ వాడుకలో లేనటువంటి డ్రోన్స్ని వాడుకోవటం, అదే సీసీటీవీ కెమెరాస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాలు కొన్ని నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల, యాన్యువల్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోవడం వల్ల వాటి పనితీరు ఆగిపోయింది, వాటి పని చేయటం ఆగిపోయినాయి. వాటిని మేము మళ్ళీ రివైవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని ఆఫీస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ. జాతీయ స్థాయిలో ఎక్కడైనా పోటీలు జరిగినప్పుడు ఒకసారి వాళ్ళు ఫస్ట్ అయితే మేము సెకండ్ అయితే, ఇంకోసారి మేము ఫస్ట్ వాళ్ళు సెకండ్ అయ్యే విధంగా పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ చెడిపోవడం, దాన్ని మళ్ళీ మేము రివైవ్ చేసుకున్నాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే పోలీసు యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి, పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగన్ని, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే స్లోగన్ని మా క్షేత్రస్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేరేట్ చేయటం, బందోబస్తు ఎంతవరకు అవసరం అంత పెట్టడం, ఎక్కడైతే మెన్ని తీసేసి డ్రోన్స్ వాడటం ద్వారా పెట్రోలింగ్ చేయగలమో, లేకపోతే నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ని పక్కకు పెట్టి కొంతవరకు డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలమో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ 7 నెలల్లో 6 నెలల్లో అనేకమైన కేసులు, 2-3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. టెంపుల్ అఫైర్స్ అయితేనేమి, ఏటీఎం థెఫ్ట్స్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. కొన్ని మర్డర్ కేసులు, అదేవిధంగా రేప్ అండ్ మర్డర్ కేసులు ఇట్లాంటివి కూడా డిటెక్ట్ అయినాయి. సో దీనికి మేము పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటాం, ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కేసులను ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా ఆ మధ్యకాలంలో కొంత మనకి సమాజానికి ఇబ్బందికరంగా అయినటువంటి సోషల్ మీడియా కేసులు కూడా గట్టిగా వాటిని ఎవరు పెడుతున్నారో తెలియకుండా మాస్క్ చేసిన ఐడెంటిటీలన్నీ రివీల్ చేసి బయటికి తీసి
వాటి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయటం వలన అనేకమైనటువంటి ప్రాపర్టీ అఫెన్స్ అయితేనేమి, తర్వాత ఈ బాడీలీ అఫెన్సెస్ అంటే మర్డర్లు, క్రైమ్ అగైన్స్ విమెన్ అవన్నీ కూడాను కంట్రోల్ చేయగలిగాం. ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య మీరు డైరెక్టర్లో కూడా వస్తుంది, డిజిటల్ అరెస్ట్ గురించి వస్తూ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి, ఆ తర్వాత సెక్స్టార్షన్ సంబంధించిన కేసుల గురించి, జాబ్ రాకెట్ కేసుల గురించి వస్తూ ఉంది. ఇవి జనాలకు వేరే ఏదైనా రకరకాల ఫోన్లు చేసి భయపెట్టి వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కోట్లు కొట్టేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది ఈ మధ్య. వాటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రజల్లో. మన జిల్లాలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ వీడియోస్ అవి వచ్చి రిలీజ్ చేశారు, అన్ని జిల్లాలో చేశాం. సో అది చేయడం ద్వారా జనాన్ని చైతన్యవంతులు చేయటమే. దీంట్లో ముఖ్యంగా అంటే అవేర్నెస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ప్రజల్ని ఎంతవరకు మనం చైతన్యం చేయగలిగితే అంత అఫెన్స్ తగ్గుతాయి. ఎక్కడైతే మేము కొన్ని చోట్ల ఏం చేసామంటే బ్యాంక్ మేనేజర్లు పిలిపించి మీటింగ్లు పెట్టి చెప్పాం, ఎవరైనా ఒక 50 లక్షల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడగండి, మీరు స్వయంగా ఇస్తున్నారా, మీరు ఆన్ యువర్ ఓన్ విల్ యు ఆర్ గివింగ్, ఆర్ ఎవరైనా భయపెడితే ఇస్తున్నారా అని ప్రశ్నించమని చెప్పాం. అట్లా ప్రశ్నించిన చోట చాలా చోట్ల అఫెన్స్ ఆగిపోయినాయి, అఫెన్స్ జరగకుండా అయిపోయింది, లేదా అక్కడ కూడా పోయే పైసలు. సో ఆ విధంగా సైబర్ క్రైమ్ ఒకటి ప్రివెంట్ చేయడం కోసం అగైన్ 2 విషయాలు ఆలోచిస్తాం. దాంట్లో ఒకటి, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన పంపించాము, ప్రభుత్వ పరిశీలనలో ఉంది, అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నది, వచ్చేస్తుంది. రెండవది టెక్నాలజీని వాడుకోవటం, అంటే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేలోపే ఉన్నటువంటి టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని వాటిని డేట్ చేయటం. మూడవది ప్రచారం చేయటం, ఎక్కువ అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ విధంగా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా పోలీసింగ్ని, అంటే అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్ కావచ్చు, అన్నింటిలో కూడా మేము అదుగా చేయడం ద్వారా కొంత సత్ఫలితాలు సాధిస్తా ఉన్నాం. ఇదే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సో నేను చెప్పాలనుకుంది అయిపోయింది, మీరు అడగాల్సింది అడగండి, చెప్తాను. ఏ విషయం అండి? నేను చెప్పాను మీకు, అది మొత్తం రాష్ట్రాలు మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను నేరాలు. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి సైబర్ క్రైమ్ పెరిగింది. అది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ మేము పెద్దగా కంగారు పడేది, ఎందుకంటే దేశవ్యాప్తంగా పెరుగుతున్న విషయం ఇది అని చెప్పడం కూడా జరిగింది. మేము అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా అన్నారు కానీ ఖచ్చితంగా తగ్గుముఖపడి అది నేను ఖచ్చితంగా అది చూపించగలుగుతాను. అయినప్పటికీ క్రైమ్ జరగకుండా చూడటం, జరిగిన క్రైమ్ డిటెక్ట్ చేయడం కోసమే మేము అహర్నిశలు కష్టపడుతూ ఉంటాం. అటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఐ కుడ్ హియర్ యూ అమ్మా, ఐ కుడ్ హియర్ యూ. నాకు వినపడలేదు మీరు చెప్పింది ఏమన్నా. దానివల్ల డిమారలైజింగ్ అటాక్ and our police department and the department that you support చేయడంలో వాళ్ళు the other department people were not free. Only వెళ్ళిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఎవరు కూడా మనం సపోర్ట్ చేసే ఎవరు లేరు కాబట్టి let us keep quiet
let them not take any decision. Why unnecessary we should become scapegoats and అభిప్రాయం తర్వాత ఉన్నది. మీ దగ్గర చెప్పలేకపోవచ్చు, మీకు కూడా మనసులో ఉంది. ఎందుకంటే always politicians need to wait. But apart from that, in fact, you should support your department. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి పూర్తిగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగేటప్పుడు అదే అధికారి అక్కడే ఉన్నట్లయితే సరి అయిన దర్యాప్తు జరిగే అవకాశం ఉండదు, విచారణ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి పక్క తప్పించడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇస్తాం, వాళ్ళకేమి పనిష్మెంట్ ఇచ్చేదేం కాదు, వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. విచారణలో అసలు తప్పు లేదని చేస్తే ఇంకా బెటర్ పోస్టింగ్ కూడా ఇస్తాం. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మా అధికారులు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మీరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, తెలియజేస్తా ఉన్నాను. మనం ఏదైనా పని చేసాం, అందుకే చెప్తున్నా, వీ షుడ్ డూ ఎనీ జాబ్ వెరీ సైంటిఫికల్లీ. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక పెద్ద బందోబస్తు చేస్తున్నప్పుడు మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని అడ్వాన్స్డ్గా అన్నీ మనం సమాయత్తం అయ్యి మనకున్నటువంటి రిసోర్సెస్ అన్ని వాడుకుంటున్నట్లయితే జనరల్లీ తప్పిదం జరగదు. అయినప్పటికీ జరిగినట్లయితే దానిపైన విచారణ జరుగుతుంది. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం చేసిన నిర్ణయం. తర్వాత వచ్చేటువంటి విచారణలో అన్ని బయటకు వచ్చాక దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. సో దీంట్లో డిమారలైజ్ అయ్యేటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. విశాఖపట్నంలో ఆన్లైన్ క్రికెట్ పెట్టింది. ఆన్లైన్ క్రికెట్ పెట్టింది. మీరు కొంత ముందు వచ్చి అడగండి. ఆన్లైన్ క్రికెట్ పెట్టింగ్ జరిగిందా అని పోలీసులు చేతులు కలుపుతున్నారని ఏసీపీని ఎవరు సస్పెండ్ ఏఎస్ఐ ఎప్పుడైనా మీరు యాక్చువల్ నా దృష్టికి రాలేదు. మాది విశాఖ ఆన్లైన్ బెట్టింగ్ ఏఎస్ఐయా? ఐఎమ్ నాట్ షూర్. నేను ఒకసారి వివరాలు తెలీదు, ఒకసారి కనుక్కుంటాను. నా దృష్టికి రాలేదు ఇది విశాఖ ఆన్లైన్ బెట్టింగ్ నుంచి. శ్రీకాకుళంలో డిప్యూటీ సీఎం గారు దొంగతనాలు జరుగుతున్నాయి, లేదు అక్కడేమో వివిధ సంఘాల ఉద్యోగ శక్తుల కార్యక్రమాలు జరుగుతున్నాయని వార్నాడు పేజీని జిల్లాలో ఆరోపణ చేశారు. ప్రజెంట్ సిస్టమ్ లో మీకు క్రైమ్ పెరుగుతుంది తప్ప, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి తప్ప మ్యాన్ పవర్ పెంచడం ప్రభుత్వం కానీ ఏ పొలిటీషియన్ ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఎస్పీ గారు వచ్చిన తర్వాత బెస్ట్ ఎస్పీ వెరీ ఆనెస్ట్లీ ఇక్కడ టీమ్ అంతా ఈస్ట్ గోదావరి పోలీస్ అందరూ కూడా డే నైట్ వర్క్ చేస్తున్నారు సార్. మ్యాన్ పవర్ లేదు సార్. వాళ్ళు 8 hours పని చేయవలసింది 24 hours కూడా పని చేస్తున్నారు సార్. అందులో లీడర్షిప్ ఆఫ్ డీసీపీ అండ్ ఎస్పీ సార్. మరి మ్యాన్ పవర్ పెంచుకోండిగా వాళ్ళ వెల్ఫేర్ పెంచుకోకుండా ప్రతి నేరాన్ని వాళ్ళ మీద మోపితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయాలి కదా. ఆ నెంబర్ మీద ఎస్పీ గారు ట్రాన్స్ఫర్, లేకపోతే సిఈ గారు ట్రాన్స్ఫర్, వీళ్ళు ట్రాన్స్ఫర్ అంటే అయితే డీసీపీ గారు ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత వస్తుంది. అదే మనం కొంచెం వివాద విషయాల్లోకి వెళ్లకుండా నేను చెప్పాలనుకుంది ఏమిటంటే, ఐ కెన్ సర్టన్లీ టెల్ యూ వన్ థింగ్. మీరు చెప్పిన విషయాలు 2-3 వాస్తవాలు తెలియజేస్తాను. ఒకటేమిటంటే, క్రైమ్ ఈజ్ టోటలీ అండర్ కంట్రోల్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్రైమ్ తగ్గుముఖం పట్టింది కానీ పెరగలేదు. సైబర్ నేరాలు తప్పించి ఏం పెరగలేదు. రెండవది, అన్నిటికీ సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇందాక మేము అందుకే చెప్పాను, వేరెవర్ పాసిబుల్ మ్యాన్ పవర్ని తీసేసి టెక్నాలజీ వాడుకోవడం కూడా చేయాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. మ్యాన్ పవర్ పూర్తిగా తీయలేరు. మీరు అన్నట్టు ఖాళీలు కానీ భర్తీ చేయాల్సిన ఖాళీ చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు 6,000 మందికి రిక్రూట్మెంట్ ఇప్పుడు నడుస్తూ ఉంది. మీకు తెలుసు, ప్రతి జిల్లాలో రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంది. సో దేనికదే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్రతి ఒక్కదాన్ని మనం కంగారు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ, వెల్ఫేర్ విషయం అయితేనేమి, ఎందుకంటే 2-3 విషయాలు చెప్తాను మీకు. ఇది వెల్ఫేర్ కిందకు రాదు, కానీ వెల్ఫేర్ లాగా చెప్తున్నాను. మా వాళ్ళకు కూడా బాధ అనిపించవచ్చు. ప్రమోషన్లు గత 7 నెలల్లో 2-3 సంవత్సరాలుగా అయిపోయిన ప్రమోషన్లు ఇచ్చాం. ఏపీఎస్పీ తీసుకున్నట్లయితే ఆర్ఐ నుంచి డిఎస్పీ, అసిస్టెంట్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, కమాండెంట్, కమాండెంట్ డిఐజీ కూడా ఇచ్చాం.
అది ఆర్ పెండింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. అదేవిధంగా సివిల్లో ఇచ్చాం, ఏఆర్లో ఇచ్చాం. ఇది సంక్షేమం కాకపోయినప్పటికీ కొంతకాలంగా అసలు ఆ విషయం పట్టించుకొని అన్నీ మేము ఇచ్చాం. తర్వాత కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐలు ఇన్స్పెక్టర్ అయితేనేమి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అన్ని జిల్లా ఎస్పీలతో మాట్లాడి ఇప్పించాం. అంటే వాళ్ళ మొరేలు ఏమాత్రం తగ్గకుండా మేము చూసుకుంటా ఉన్నాం. ఒకటి. రెండవది, నేను వచ్చిన మొదట్లోనే 4.7 కోట్లు వెల్ఫేర్ నుంచి శాంక్షన్ చేసాం మా పోలీస్ క్యాంటీన్స్ కోసం. అగైన్ వాళ్ళు వెల్ఫేర్ విషయం, వెల్ఫేర్ అమౌంట్లో ఇచ్చాం. అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మేము ట్రాఫిక్ ఎక్విప్మెంట్ ఒక సుమారు 10 కోట్ల ఎక్విప్మెంట్ కొన్నాం. సీఎం గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా 20 కోట్లు శాంక్షన్ చేశారు మాకు. అంతకుముందు ఎప్పుడూ లేదు. 10 కోట్లు ఇచ్చేవాళ్ళు. ఈ సీఎం గారు ఉండగా 15 కోట్లు ఇచ్చారు. 18లో, 19లో, 18లో, 17లో. అటువంటిది ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చారు. సో ఇవన్నీ సంక్షేమానికి సంబంధించి చూసుకుంటున్నాం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే నేను మామూలుగా విడిగా చెప్పచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. పోలీస్ మెన్ వెల్ఫేర్ గురించి, పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ గురించి, పోలీస్ ఆఫీసర్స్ యొక్క వెల్బీయింగ్ గురించి ఎప్పటికప్పుడు మేము ఆలోచిస్తూనే ఉంటాం. వాటికి మేము ఎప్పుడు కంకణబద్ధులై ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని మీరు అసలు సంశయించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకంటే నేను ఇప్పుడే మా ఆర్టీసీ వాళ్ళకి వెళ్ళి వచ్చా రాజమండ్రిలో. ఇప్పుడు కాకినాడలో కలుస్తాను. వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కొన్ని ఉన్నాయి చాలా కాలంగా. అవి కూడా నేను వచ్చినాక చాలా తీర్చాను. ఇంకా లాస్ట్ బకాయిలు ఈ నెలలో పోతా ఒకసారి ఇస్తారని చెప్పాను. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, మా దగ్గర ఉన్న సిబ్బంది, పోలీస్ సిబ్బంది అయితే, ఆర్టీసీ సిబ్బంది అయితేనేమి, వాళ్ళ బాగోగులు మేము బాగా చూసుకున్నప్పుడే వాళ్ళు కొంచెం మనస్ఫూర్తిగా పనిచేస్తారని. చేయక తప్పదు, అక్కడ తప్పదు, ఆర్టీసీలో తప్పదు, ఇక్కడ తప్పదు, కానీ మనస్ఫూర్తిగా చేస్తారనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మా పోలీస్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ గురించి మీరు మాట్లాడినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. బికాజ్ యువర్ టేకెన్ అప్ ద ఇష్యూ. బట్ మీరు అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు, లేదా నేను ఇగ్నోర్ చేయట్లేదని చెప్పి మాత్రం మీకు తెలియజేసుకుంటాను. అప్పుడు మన శ్రీనివాస గారు ఇగ్నోర్ చేసి సస్పెండ్ క్యాన్సిల్ చేయించారు. అప్పుడు నవీన్ చంద్ర గారు ఎస్పీ గారు, ముగ్గు వెంకటరామూర్తి గారు. అయినా తిరుపతిలో అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా తర్వాత మళ్ళీ నవీన్ చంద్రని కాపాడుకుంది మేమే. ఇంకా చెప్పండి, విడిగా చెప్తాం మీకు ఎలా అయిందో మొత్తం చెప్తాం మీకు ఆ కథ. జూలై నెలలోనే కేంద్ర నిఘా వర్గాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ట్రెండింగ్ ఉందని హెచ్చరిక. అప్పటి నుంచి కూడా తాజాగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. లోన్ విషయం కావచ్చు, లేదంటే పవర్ పోవడం కావచ్చు, అదంటే విశాఖలో ఏదైతే ఏజెన్సీలో నకిలీ ఐపీఎల్ సంబంధించిన ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ అంటే ఈ భద్రత వైఫల్యం అన్నది తగ్గిందంటారా? ఇంకా రైట్. కేంద్రం నుంచి వచ్చిన విషయం నాకు తెలియదు, మీకు ఎలా వస్తుందో అది లేదు. మరి వచ్చిందా మీకు, మీ దృష్టికి వచ్చిందా? కేంద్రం నుంచి వచ్చింది సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పారు. నాకైతే తెలియదు అసలు. మీకు వచ్చింది అది? మీకు వచ్చింది? ఐ హావ్ నాట్ గాట్ దట్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 1. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఏజెన్సీ విషయంలో జరిగిన ప్రోగ్రామ్ గురించి, ఏజెన్సీ విషయంలో ఏజెన్సీ ఏరియాలో జరిగిన ప్రోగ్రామ్ అయిపోయాక ఒకతను ఎక్స్ ఆర్మీ అతను అది చేశాడు. దాని మీద కేసు కట్టాము, అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒకటి. రెండవది, ఈ డ్రోన్ విషయంలో మొన్న నా దృష్టికి రాగానే 24 అవర్స్లో రిపోర్ట్ కావాలని అడిగాను. నిన్న ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కొంచెం టైం కావాలి సార్, ఇంకా విచారణ పూర్తి కాలేదన్నా. ఓకే, ఐ గివ్ యూ 1 more day అని. ఇవాళ సాయంకాలం నాకు నివేదిక వస్తుంది ఆ డ్రోన్స్ విషయంలో. ఏది ఏమైనప్పటికీ ఒక డిప్యూటీ సీఎం గారు కానీ ఇంకేదైనా కానీ ఇంకెవరైనా కానీ ఎవరిని కూడా భద్రతా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండదు అని మీకు తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి నివేదిక తెప్పించుకొని దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాం. నాకు రాలేదండి, నాకు ఎయిరింగ్లో రాలేదు. మాకు వచ్చిందల్లా వాడు ఎక్స్ ఆర్మీ ఫెలో, ఎక్స్ సిపాయి. తెలియలేదు.
మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు లేదు, అది మొత్తం తిరగలేదు. హీ వాజ్ సీన్ ఓన్లీ అట్ ద ప్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాడు. దట్ ఈస్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. ముసుగులో తిరిగింది అంతా ఎక్కడ లేదు. ఉన్నట్టు నాకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, ఆయన చుట్టూ తిరిగింది అనేది నిజం కాదు. ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన సమాచారం నాకు ఇవ్వండి, చూస్తాను. ఓకే. విద్యార్థుల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా గ్రామం అది పక్కన పెట్టే సార్ ఏదైతే కెమెరాలు సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పనిచేయాలి. ఎందుకంటే సైన్స్ యాక్టివిటీస్ సో దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఒకటి చెప్తానమ్మా మీకు. ఇప్పటివరకు మేము గవర్నమెంట్ పెట్టిన కెమెరాల కన్నా ఎక్కువ కెమెరాలు పోలీస్ వాళ్ళ ద్వారా మేము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టించాం. ఇక్కడ 1200 పెట్టారట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17,000-18,000 కెమెరాలు పెట్టాం ఈ మధ్యకాలంలో. మా టార్గెట్ మార్చ్ 31కి, అంటే ఇంకో 2 నెలల చిల్లర ఉంది, లోపు 1,00,000 కెమెరాలు కావాలని. అది ఒకటి వచ్చేసిన ధైర్యం మాకు. దాన్ని మేము తర్వాత 2 లక్షలు 3 లక్షలు పెట్టిస్తాం. నేరం ఎక్కడ జరిగినా ఎక్కడ రికార్డు కావాలా. అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, దొంగతనం కావచ్చు, దొమ్మి కావచ్చు, లేదా ఒక ఆడపాడ పైన చేసినట్టు అఘాయిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా సరే ఏదో ఒక కెమెరాలో ఎవ్రీ క్రైమ్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇట్ షుడ్ గెట్ రికార్డ్ సమ్వేర్ అనేది మా ఆబ్జెక్టివ్. దానికోసమని ఇప్పుడు ఆల్రెడీ మేము పెట్టిన కెమెరాలు క్రైమ్ హాట్స్పాట్స్ అయితే ఎక్కడైతే ఎక్కువ దొమ్మి జరిగినాయో, ఆ తర్వాత అదేవిధంగా కొన్ని రిలీజియస్ ప్లేసెస్లో అప్పుడప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగిన పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. అందుకని రిలీజియస్ ప్లేసెస్లో అన్నీ కలిపి ఇప్పుడు సుమారు 18,000 కెమెరాలు ఈ మధ్య పెట్టించాం మేము గత 3 నెలలుగా. మా టార్గెట్ వీడ్ లైక్ టు రీచ్ 1 lakh. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక వైజాగ్ సిటీలోనే 5,000 చిల్లర కెమెరాలు పెట్టించాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. విల్ రీచ్ 1 lakh టార్గెట్ బై 31st of March. ఒక్కొక్కరు చాలా మంది సబ్జెక్ట్స్ పెట్టడంతా వెయిటింగ్ ఫర్ సమ్మర్ ఫర్ లా. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మరి ఎందుకంటే డిఎస్పీస్ లో ఎస్పీస్ అని సిఎస్ ఏ ప్రాబ్లం చేశారు సార్ you should know this. Let me just complete. సార్ ఎందుకంటే కొంతమంది ఇక్కడ కుర్రాళ్ళు అనుమానంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ 14 మందికి ఇచ్చాను. నెంబర్ యూ కెన్ చెక్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ 14. ఇన్స్పెక్టర్ డిఎస్పీ 14 ఇచ్చాం. బికాస్ 14 మందికే ప్యానల్లో ఉన్న వాళ్ళు రెడీగా ఉంది. కొత్త ప్యానల్ తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ. రైట్ నౌ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకొక 1 week లోపు సుమారు 39 మందికి ఇన్స్పెక్టర్ డిఎస్పీ ప్రమోషన్ రాబోతున్నాయి. నేను నిన్నే రివ్యూ చేశాను. 153 జీవో అని ఉంటుంది. 153 జీవోలో ఉన్న వాళ్ళని ఎంపిక చేసి ప్యానల్ తయారవుతుంది. అందులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసాము. ఎన్ని వేకెన్సీ ఉన్నాయో వాటిలో ఎంతమంది డైరెక్టర్ డిఎస్పీలు ఉంటారో చూసి దాని ప్రకారం ప్రమోట్ ఆఫీసర్కి ఎంత వాళ్ళు లెక్కేసి పెద్దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారం చేయగలను. ఎక్స్ట్రా చేయకూడదు. సో ఇన్స్పెక్టర్ డిఎస్పీ చేయలేదు, వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు నేను చేయలేదు కాదు. అందులో 14 మంది చేశాం. నేను వచ్చాక ఈ 6 నెలల్లో ఇన్స్పెక్టర్ డిఎస్పీ 14 మంది ప్రమోట్ చేసాం. తర్వాత ఖాళీలు ఇంకా ఎక్కువనే ఖాళీలు అప్పటికి. బట్ ప్యానల్ రెడీగా లేదు. ప్యానల్ తయారవుతుంది. 1 week లోపు, మ్యాక్సిమం 1 week లోపు విల్ గివ్ ప్రమోషన్ టు అబౌట్ 39 ఇన్స్పెక్టర్స్ టు డిఎస్పీ. ఐ కెన్ అష్యూర్. ఆ తర్వాత డిఎస్పీ మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్ వేకెన్సీ వస్తే అన్నీ చేస్తాం. ఎస్ సార్. ఏమండి ఐ థింక్ గెట్ హిమ్. అనంత్ బాబు కేసు కదా. అనంత్ బాబు కేసు మీకు ఒక్క విషయం చెప్తాండి. మొత్తం 5-10 సంవత్సరాల విషయాలను ఒకే రోజు విచారించాలని చేయలేము మనం. మళ్ళీ మాడదాం ఒకసారి మాడదాం. ఓకే. ఎవరు
పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు? అదే ఇప్పుడు నేను మళ్ళీ వాస్తవాలు చెప్తాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేరాలు ఎలా ఉన్నాయి, నేరాల పనితీరు ఎలా, మా పనితీరు ఎలా ఉంది, మేము ఎన్ని టేక్ చేసాం అన్ని ఎదురుగా సాటిస్ఫై చూపిస్తాను. సొంత నియోజకవర్గంలో కూడా సరైన సొంత నియోజకవర్గం పక్క నియోజకవర్గాలు నేను చెప్పాలి ఇంతే. నేను రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉందో, ప్రతి జిల్లాలో ఎలా ఉందో మీకు అన్ని ఫ్యాక్ట్స్ చెప్పగలుగుతాను. ఓకే, సో లెట్స్ నాట్ గెట్ ఇంటూ అన్నెసరీ ఫర్దర్.